मुखे मुखे आचमन्यमाचमन्यं समर्पयामि शुद्धवस्त्रं समर्पयामि अभिरक्षित पुष्पमाल्यां समर्पयामि पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गौरीपुत्राय नमः शम्भुतनयाय नमः शरवणचोदराय नमः मय्यप्रचोदराय नमः अग्रलोचनाय नमः लक्ष्मीकरुद्राय नमः वामनरूपाय नमः सिद्धिविनायकाय नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि पुष्पैः पूजयामि ओम सुभगस्नेहदन्तस्य पुष्पवान् भवति चन्द्रमा पुष्पवान् प्रजावान् पुष्पान् भवति एवं भेदायोपामायतनमहं कविराज्यं रम्यं रूपं प्रतिष्ठितां रूपमाग्रापय ओम हिरण्यपात्रं मलव्यपूर्णं ददाति मलव्योधानेति एकदा ब्राह्मणोपहारति एकदैव यजमान आयुष्येषु ददाति वेदोदकर्पूरनीराजनं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि सर्वोजनाय सुखनो भवतु రూములు బయట ఉండేటన్ని కూడా ఫుట్పాత్ లేదంటే అంటే ఫుట్పాత్ వాళ్లకు వ్యాపార పరంగా ఏమైనా నష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ చిరు వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారానికి నష్టం లేకుండా మనం డెసిషన్ తీసుకోవాలి. అది వాళ్ళతో కూడా మాట్లాడి కన్విన్స్ చేసి మీకు ఆడ కంప్లీట్ చేయిస్తారా, మీకు ఏం కావాలో చెప్పి మంచిగానే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఫోర్స్ఫుల్ గా చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది. దానివల్ల నష్టం కదా మనకు. వాళ్ళ రోడ్ లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేసేసి ఈడే చేసుకోవచ్చు. లోపలైతే
అది కాంట్రాక్ట్ వసూలు కూడా టోల్ గేట్ తగ్గిపోతుంది సార్. బయట అయితే టోల్ వాళ్ళు గేట్ పడుతుంది, ట్యాక్సులు ఉండవు, నీకు అన్ని ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటాయి. కొనే వినియోగదారుడికి క్వాలిటీ దొరుకుతుంది. హ్యాపీగా వచ్చి కొనుక్కోవచ్చు. మరి ఎండలో ఉన్నారు కదా. ఓకే. ఈరోజు పలమనేరు పట్టణంలో రైతు బజార్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతు బజారు ద్వారా అటు రైతాంగం పండించినటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను, అదేవిధంగా ఇక్కడ చిరు వ్యాపారాలు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఇది వరకు మొత్తం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఉపయోగకరంగా, ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ధరకు నాణ్యంగా ఒకే చోట అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభించేటువంటి అవకాశం. అటుపక్క రైతులు డైరెక్ట్ గా వస్తే ఏ మాత్రం బ్రోకరేజ్ లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వాళ్ళ పంటను అమ్ముకోవడం. అదేవిధంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే బయట మున్సిపాలిటీ ట్యాక్సులు కానీ, వాళ్ళ గేటు కానీ ఇవన్నీ ఏదీ లేకుండా, ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం. అంటే రెండు విధాలుగా కూడా ఈ రైతు బజారు వల్ల అటు వినియోగదారుడికి, రైతుకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, ఎందుకంటే గతంలోనే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఇటుపక్క మరి పడమర పక్క ఉండేటువంటి ఇంకొక దారి, ఆ దారిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉండేటువంటి దారిని క్లియర్ కట్ గా డెవలప్ చేసి ఈ యొక్క మార్కెట్ కు రెండు దారులను కూడా తీసుకొచ్చి ఇంటర్నల్ గా ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అటు కింద టైలింగ్ గాని, వాళ్ళు వ్యాపారస్తులు, రైతులు వచ్చి కూర్చోవడానికి ఎండ తగలకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మరుగుదొడ్ల ఫెసిలిటీకి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగునీరుకి సంబంధించి మంచి శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించడానికి ఆ వాటర్ ప్లాంట్ కానీ, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ తో ఇక్కడ ఒక మంచి మార్కెట్ కు సంబంధించినటువంటి రైతు బజార్ ని దీన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి దాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఎందుకంటే ఎప్పటి నుంచో పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఒక మంచి మోడల్ మార్కెట్ తీసుకురావాలనేటువంటి ఆలోచన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఆనాడే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడే, ఎందుకంటే ఈ పట్టణంలో ఉండేటువంటి మార్కెట్ కమిటీ ఏరియాలో ఎవరైనా మరి రైతులు పండించిన పంటలు, టమాటా, ప్రధానంగా మన పంట టమాటా, ముఖ్యంగా పలమనేరు అంటేనే హార్టికల్చర్ కు ఒక గుండె లాంటిది. ఎందుకంటే పలమనేరే ఈ దక్షిణ మనకేదైతే ఈ పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పలమనేరులోనే ఎక్కువ మరి ఈ యొక్క కూరగాయలు గాని, పండ్లు గాని పండించేటువంటి ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా పండించేది టమాటా ఎక్కువ పండిస్తాం. ఈ టమాటా పంటను మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు 10 వీలర్స్, 12 వీలర్స్ ఏవైతే ఆ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి బయటకు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు వస్తారో వాళ్ళు మార్కెట్ యార్డ్లోకి ఎంటర్ కావడానికి, అక్కడొచ్చి లోడ్ చేసుకోవడానికి, తెచ్చినటువంటి సరుకుని అన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండి ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల చాలా మంది వ్యాపారస్తులు బయట మార్కెట్ల పైన హైవే పక్కనో ఇంకో పక్కనో దృష్టి కేంద్రీకరించి ఇక్కడ వ్యాపారస్తులు తక్కువైన తర్వాత అయిన దానివల్ల ఆ రేటు తక్కువ కోట్ చేసే పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజు ఒక మోడల్ మార్కెట్ దాదాపు 33 ఎకరాలు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు క్యాటిల్ ఫామ్ ఏదైతే ఉందో హైవే పక్కన 33 ఎకరాలు ఆ రోజే కూడా తీసుకోవడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు
తీసుకున్నటువంటి ల్యాండ్ను కనీసం ఆ నేలను కూడా తీసుకునేటువంటి ఆలోచన గాని ఉద్దేశం గాని గత ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఈరోజు మళ్లీ కూడా మన పట్టాలు ఎక్కించడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు ఫారెస్ట్ అలినియేషన్ చేసి 1000 ఎకరాలకు సంబంధించి క్యాటిల్ ఫామ్ కు అదేవిధంగా అనిమల్ హస్బెండరీకి సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్ కి ఇచ్చారో దానికి ఈ రోజు దాకా సర్వే నెంబర్ కూడా లేదు. ఈ రోజు దీనివల్ల దానికి ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేయడం, ఆ సర్వే నెంబర్ లో సబ్ డివిజన్ చేయడం, ఆ సబ్ డివిజన్ లో 33 ఎకరాలు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనము ఏదైతే అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి వెటర్నరీ నుంచి మార్కెట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కు రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ 4-5 నెలలుగా ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అది ఈ వారంలోనే అది కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. మొత్తం ముందు ఆ 33 ఎకరాలు ల్యాండ్ మన మార్కెట్ కమిటీకి వచ్చేసిన తర్వాత దాన్ని ఒక మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా టమాటా చేసే వ్యాపారస్తులకు అదేవిధంగా మామిడికి సంబంధించినటువంటి ఈ సీజన్ లో ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ వాటికి అక్కడ అంత పెద్ద ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా హైవే పైన కనెక్టివిటీ కూడా బాగుంది. ఎందుకంటే ఇది ఒక అదృష్టం కూడా మనకు. ఈ రోజు పలమనేరు అనడం ఈ యొక్క హార్టికల్చర్ కానీ అదేవిధంగా ఈ రైతులు పండించేటువంటి కూరగాయలకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో మనం ఉండడం నిజంగా కూడా అదృష్టం. ఇన్లెట్ అవుట్లెట్ ఉంది, అదేవిధంగా మొగిలి కిందకి దిగితే ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఉంది. హైవే ఎక్కేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వే ఎక్కితే అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరుకి కానీ అటు పోతే ఒక 40 నిమిషాల్లో హోస్కోట్లో దిగుతాం, ఇటు పోతే మనం 1 అవర్ లో మనము చెన్నై చేరిపోతాం. అంటే తక్కువ సమయంలో నాణ్యంగా మనం పండించినటువంటి కూరగాయలు కానీ టమాటా కానీ డైరెక్ట్ గా మార్కెట్ కి తీసుకెళ్తే మనకి ఇంకా కూడా దానికి మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనకు ఒక హైవే పక్కన ఎన్హెచ్ పైన ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI కింద ఇప్పుడు ఏదైతే మనం ఈ మార్కెట్ కమిటీ చేస్తున్నామో ఇక్కడి నుంచి లింకప్ చేసుకోగలిగితే త్వరితగతిన మనం పండించినటువంటి ప్రోడక్ట్ కు మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ రోజు మనం ఈ పూలు పండిస్తా ఉన్నాము, ముఖ్యంగా రోజా పూలు పండించేటువంటి రైతులకు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ ను కూడా దాదాపు అది కూడా కంప్లీట్ చేస్తున్నారు. అది ప్రధానంగా ఇక్కడ పండించేటువంటి ఈ యొక్క ఫ్లవర్స్ కు సంబంధించి ఎక్స్పోర్ట్ కు ఉపయోగపడేటువంటి దానివల్ల దాన్ని కూడా కార్యాచరణ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా రోడ్ కనెక్టివిటీ మన ఎక్స్ప్రెస్ వేకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. యాక్చువల్ గా ఈ రోజు మనకు ఏదైతే మన మార్కెట్ యార్డు ఈ రోజు మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడి నుంచి కృష్ణగిరి దాకా ఉండే రోడ్డు 4 లైన్ కి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ 4 లైన్ కూడా DPR కూడా టెండర్స్ అయిపోయినాయి. DPR కంప్లీట్ అయితే ఈ లైన్ కూడా 4 లైన్ అయిపోతుంది. కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్, మీరు ఎక్కడికి వెళ్లాలన్నా ఈజీగా కూడా మన పక్కన ఉండేటువంటి ప్రధాన నగరాలు, ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు 2 ముఖ్యమైనటువంటి పట్టణాలు కాబట్టి, అదేవిధంగా తిరుపతి కూడా మనకు దగ్గర ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రాడక్ట్ మనం తయారు చేసినటువంటి మనం పండించినటువంటి పంటలకన్నిటికీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. త్వరితగతిన ఇవన్నీ కూడా వచ్చే 6-7 నెలల్లోనే ఇవన్నీ కార్యరూపం దాల్చేదానికి ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎట్లా తెస్తా ఉండవు దీంట్లోనా అదే 2 ఎంత పోతా ఉంది? 25 అంటే కేజీనా? ఎన్ని కేజీలు వస్తాను? డైలీ మార్కెట్ వీక్లీ ఖాళీ ఉంది కాబట్టి శుక్రవారం ఏమీ ఉండదు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏముండదు. ఇప్పుడు వాళ్ళు ఆడికి పంపించడానికి లేదా? ప్లానింగ్ చేస్తున్నారు. పూల మార్కెట్ ఆ దారి కూడా ఓపెన్ చేస్తాం. ఏది ముడుపు ఏరియా మొత్తం
పర్మనెంట్గా ఉంటుంది. ఇదన్నా ఫ్లవర్ మార్కెట్ వేరే మీరేం ట్యాక్సీలు కట్టండి ఏమి ఏడైతే మిమ్మల్ని అందరూ జనం కట్టాలి. నువ్వు ఉన్నావు శుక్రవారం పూలు కావద్దన్నారు. ఆడైతే మీకేమన్నా లోపలికి పోతే మన దగ్గర పూలు ఈ మధ్య ఎక్కువ పండించేది పూలు ఎక్కువ వస్తూ ఉంటుంది. అది ఏమన్నా కరెక్ట్ ప్లేస్ కానీ పర్మనెంట్ గా మార్కెట్ చేస్తే ఇంకా మీకు పక్క నుంచి కూడా ఎక్కువ మార్కెట్ చేసేదానికి ఆప్షన్ ఉంది. మీరు అడుగుకోండి, చెప్తాను. ఆడు ఒక ఏరియాలో ఇచ్చేయమంటాను, పక్కగా కన్స్ట్రక్ట్ చేస్తే ఇబ్బంది. మీరు ఎంతమంది ఎంతమంది ఉన్నారు వ్యాపారస్తులు? 5 మండీలు మొత్తం 10 మంది దాకా ఉండాలి. నువ్వునా తోపుడు బండి ఉందా? ఏ బండిలో చేస్తా? నువ్వు కూడా వ్యాపారం చేసుకోవాలి. చేస్తావా? ఫ్రెష్ గా ఉంది మరి. అవునా? ఎంతమ్మా ఇది? 10 రూపాయలు. 10, 23 ఇస్తాం. ఎక్కువన్నా 10 కట్టా ఏదో ఒకటి కొనాలి కదా. నాకు పట్టుదల ఇంకో ఫోటో నుంచి వచ్చేది అమ్ముకుంటారు. అందరినీ రమ్మేస్తారు. ఏడమ్ముతా ఉంటుంది 8 నెలలు. ఇప్పుడు వస్తావా ఇంటికి? ఏమ్మా? అమ్ముకో ఈడ అమ్ముకో. మంచి రెడీ చేసి